మర్నాటికైతే ఈ పచ్చడి టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ముక్క తినాలండి, భలే టేస్ట్‌గా ఉందిలెండి తింటే. ఇంకా కొంచెం పచ్చిగా ఉంది కానీ పుల్లగా కారం కారంగా భలే ఉందన్నమాట. చెప్తుంటేనే నోరూరిపోతుంది కదా! హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. మీకైతే ఇంకా వాక్కాయలు దొరుకుతున్నాయా? దొరికితే మాత్రం తప్పకుండా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క రకమైన కాయలు దొరుకుతూ ఉంటాయి. కొంచెం పుల్లగా అనిపిస్తే చాలండి, మనం అయితే కొంచెం పచ్చడి ప్రిపేర్ చేయడానికి చూస్తూ ఉంటాము. ఇందులో మొక్క అయితే ఊరి భలే టేస్ట్గా ఉందన్నమాట. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. నేను చూపిస్తున్న విధంగా ఎలా ఒకసారి మీరు కూడా చేసేసి చూడండి. మరి లేట్ చేయకుండా ఈ వాక్కాయ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ వాక్కాయలు ఛత్తీస్గఢ్లో కూడా మాకు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి, కానీ నేనైతే చూడలేదు. ఇవి నేను రాజమండ్రి నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఇలా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టేసుకోవాలి. ఒక కప్పుడు వాక్కాయలు అయితే నేను ఆవకాయ ప్రిపేర్ చేస్తాను. పప్పులో అది వేసుకుంటాము, పెసరపప్పు పచ్చడి చేసుకుంటాము. ఇలా కొత్తగా ఆవకాయ కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా నేను ఒక ఊరగాయ అయితే రెసిపీ పెట్టాను, చాలా రోజులైపోయింది. ఆ లింక్ అయితే పెడతాను, అది కూడా చూడండి. ఇలా శుభ్రంగా తడి లేకుండా చేసి నిలవ పచ్చళ్ళు పెట్టుకున్నామంటే తడి అనేది అస్సలు ఉండకూడదనమాట. లేదంటే 2-3 రోజుల్లోనే బూజు అనేది వచ్చేసి పచ్చడి పాడైపోతుంది. వాక్కాయల్ని ఇలా కట్ చేసుకోవాలి. 4 పక్షాలుగా కట్ చేస్తున్నాను నేను, 4 ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ఇందులో ఉన్న ఆ చిన్న విత్తనం అనేది, ఆ గింజ అనేది తీసేయాలి. అది కొంచెం వగరగా ఉంటుంది, అదే కొంచెం పని అనమాట అండి. మన ఉన్న గింజ అనేది మాత్రం తీసేయాలి. ఇది కట్ చేసి వేయడం అనేది కొంచెం టైం పడుతుంది. ఇది టేస్ట్ అంత బాగోదండి, వగరగా చేదుగా ఉన్నట్టు ఉంటుంది. అందుకని మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాక్కాయలతో మీరు ఎప్పుడైనా ఆవకాయ కానీ వేరే రకంగా ఏదైనా పచ్చడి అయితే పెట్టారా? పెడితే కనుక నాకు కామెంట్ చేయండి. ఆవకాయ పెట్టుకుంటే మీకు టేస్ట్ ఎలా అనిపించిందో అది కూడా చెప్పండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది పచ్చడి. ఇవన్నీ చిన్న చిన్న కాయల మూలాన్ని ఒక్కొక్కటి కట్ చేసి అందులో గింజలు తీయడం అనేది కొంచెం మనకి టైం ఎక్కువ పడుతుంది. కానీ మనకి టేస్ట్ కావాలంటే తప్పదు కదా. ఇలా అన్నీ కూడా చక్కగా వేరు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కలు అయితే ఇంచుమించుగా ఒక 100 గ్రాములు అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు దీనికి సరిపడా మనం కారం అది వేద్దాము. ఒక 2 స్పూన్ల పచ్చడి కారం. స్పూన్ అంటే మరీ పెద్ద స్పూన్ కాదండి, సమానంగా టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, అదనమాట. 3 మ్యాంగోస్ కారం వేసాను. అలాగే 2 స్పూన్ల పచ్చి ఆవపిండి. ఏమీ వేయించక్కర్లేదు, అన్నీ పచ్చివే. అలాగే 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేసి కొంచెం పసుపు కూడా వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ కంటే తక్కువ ఇంగువ పొడి కూడా వేసుకోవాలి, చాలా తక్కువ అనమాట. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంగువ కూడా బాగుంటుందండి ఫ్లేవరు ఆవకాయలోకి. ఈ ఆవకాయ అయితే ఇడ్లీ దోశల్లో కూడా సూపర్ ఉందండి, అన్నంలోకే కాదు. ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకుని కొంచెం కచ్చపచ్చగా ఇలా పేస్ట్లా కూడా చేసేసుకోవచ్చు. చేసి ఇందులో కలిపేయాలి. ఎందుకంటే మనకి ఇది ఇన్స్టెంట్ ఆవకాయ కదా, తొందరగా ఊరాలన్నమాట. వెల్లుల్లిపాయలు బలంగా వేసామంటే టేస్ట్ అది కూడా టైం పడుతుంది రావడానికి. ఇప్పుడు ఇందులోకి వాక్కాయ ముక్కలు వేసేస్తున్నాను. వేసేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం అలా మొత్తం అంతా కలిపేలా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అయితే కొంచెం ఊరి కొంచెం ఓట్లా కూడా వస్తుందన్నమాట. వెంటనే కాదు, మొన్నటికైతే కొంచెం ఇవి పుల్లగా ఉంటాయి కదా వాక్కాయలు, ఊరి బాగుంటుందన్నమాట టేస్ట్. ఇది కలిపిన వెంటనే కాకుండా మొన్నటి తింటేనే కరెక్ట్గా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. పెట్టిన రోజు కంటే మన్నాటికైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇందులో పులుపు అనేది కొంచెం దిగుతుంది అనమాట. ఇంకో 2-3 రోజులకైతే ఇంకా కొంచెం పులుపు బాగా దిగుతుంది. భలే ఉంటుందండి కలుపుకుని తింటే, కొత్త ఆవకాయ కదా. మర్నాటికైతే ఈ పచ్చడి టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మొక్క తినాలండి, భలే టేస్ట్గా ఉందిలేండి తింటే. ఇంకా కొంచెం పచ్చిగా ఉంది కానీ పుల్లగా కారం కారంగా భలే ఉందన్నమాట. చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, వాక్కాయలు ఇంకా మనకు దొరుకుతూ ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి మరి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే మాత్రం గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి మాత్రం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మరొక వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.